హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు మనతో ఉన్నారు శంకర మౌనిక గారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం, ఇప్పుడు మనం కొత్త ఫౌండేషన్ పెట్టాం కదా, కొత్త కాదు బట్టి 2019లో కదా మనం ఫౌండేషన్ పెట్టింది. ఈ ఫౌండేషన్ శక్తి వాహిని అనే ఫౌండేషన్ ఎట్లా పనిచేస్తుంది మేడం? దేని బేస్ మీద పనిచేస్తుంది? శక్తి వాహిని బడి గుడి ఒడి రక్షణ కోసమని స్థాపించబడిన ఒక సంస్థ. నేనే దాని గురించి ఆలోచించి పట్టుకున్నది. దీనికి నేను జిల్లాల వారీగా టోలీలు వేసి అందులో మహిళలు పురుషులతో కలిపి ఒక కమిటీ వేస్తే ఆ ఏరియాలో లవ్ జిహాద్ ఇష్యూస్ ఉన్నా, ఆ ఏరియాలో ఎక్కడైనా హిందూ మహిళల పట్ల కానీ హిందూ ధర్మానికి ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా దానికి యాక్టివ్గా రెడీగా ఉండడం కోసం స్థాపించిన సంస్థ. ఈ టోలీ అంటే ఏంది మేడం? కమిటీ. టోలీ అంటే కమిటీ, అంటే ఇది గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ పీపుల్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ టోలీ అంటారు. ఇది భాష తెలుగుదా మన టోలీ అనేది? టోలీ తెలుగు, సంస్కృత భాష. టోలీ ఇది యాక్చువల్లీ సంఘ భాష. సంఘ భాష మన ఆర్ఎస్ఎస్ సంఘ భాష. ఓకే, సంఘ భాష టోలీ అంటే 5 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ కమిటీ. సో ప్రతి డిస్ట్రిక్ట్లో మనం పనిచేస్తుందా మేడం తెలంగాణలో? అవునండి. ఎట్లా ఉంది మేడం రిజల్ట్? ఏమన్నా మనకు పాజిటివ్గా వస్తున్నాయి మేడం రిజల్ట్? ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది, దీన్ని మళ్ళీ రివాంప్ చేయాలి. ముఖ్యంగా మీ పేరు ఎక్కడైనా కూడా ఫస్ట్ ఎవరి నోట్ అయినా కూడా ఫస్ట్ వచ్చేది లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి. లవ్ జిహాద్ దాని మీద ఎవరికైతే లవ్ జిహాద్ ప్రోత్సహిస్తారో వాళ్ళ మీద మీరు యాంటీగా కొట్లాడతారనేది మేము ఎక్కువ సార్లు వింటున్నాం మేడం. ఈ లవ్ జిహాద్ పట్ల మీకు ఇంత వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంది మేడం? అంటే నిజమైన లవ్ జిహాద్ ఉందంటారా? ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్న కాన్సెప్ట్ కాదండి. ఇది 1947లో ఇండియా ఎప్పుడైతే పార్టీషన్ అయిందో అప్పుడు కాకముందు భారతదేశాన్ని ఇస్లాం కంట్రీ చేయాలని అనుకున్నారనమాట. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భాగమే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో భాగమే ఒకప్పుడు. అవి విదేశీ మతాలు మన దేశంలోకి వచ్చి మన మీద దౌర్జన్యాలు చేసి మన వాళ్ళని బలవంతంగా మతం మార్చి ఆ మారిన వాళ్ళను ఆ మతానికి సంబంధించిన వాళ్ళుగా తయారు చేసి వాళ్ళను ఉన్మాదులుగా తయారు చేసి వాళ్ళ ద్వారా భారతదేశాన్ని కూడా, అంటే ఈ మిగిలిన ఈ 3 దేశాలు పోయినాక కూడా మిగిలిన భారతదేశాన్ని కూడా గజ్వే హింద్ చేయాలనే ఎజెండా 1947 నుంచే ఉంది. జిన్నా వెళ్ళిపోతూ మేము పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడున్న ముస్లింలందరూ కూడా భారతదేశాన్ని గజ్వే హింద్ చేయడానికి పని చేస్తారు అని చెప్పి వెళ్ళిండు. అప్పటి నుంచెల్లే ఈ కాన్సెప్ట్ ఉంది. లవ్ జిహాద్ అనే కాదు, ఒక దేశాన్ని మొత్తం ఒక మతంగా మార్చడానికి, ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఈ 2 మతాలు, ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా ఈ 2 మతాలు ఏ దేశంలో అడుగుపెట్టినా కూడా అక్కడ ప్రకృతి ఆరాధన చేసేది, అంటే సూర్యచంద్ర ఆరాధన, స్త్రీ ఆరాధన, పంచభూతాల ఆరాధన చేసే ఏ జాతినైనా ఏ సమూహాన్నైనా వాళ్ళు మొత్తంగా ఆ మతంలోకి మార్చేసింది. అట్లే భారతదేశాన్ని మార్చడానికి 800 సంవత్సరాలు ఒక మతం ప్రయత్నం చేసింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ పేరు మీద, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఇంకొక మతం తయారు చేసింది, ప్రయత్నం చేసింది. కానీ అయినా కూడా కాలేకపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ సంస్కృతినైనా కూడా మొత్తం మార్చాలి అంటే దానిలో ఉన్న ముఖ్యంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే మహిళల్ని మార్చాలి అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించి హిందూ ఆడవాళ్ళ మీద, అంటే వివాహితల మీద మరియు పెళ్లి కాని ఆడపిల్లల మీద ఇప్పుడు దీన్ని త్రూ బ్రెయిన్ ఇంటలెక్చువల్ వార్ ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే ఇదివరకు యుద్ధాలు యుద్ధ భూమిలో జరిగేటి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇంటలెక్ట్ని అటాక్ చేసి మతాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోయేది ఉంటే ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లల్ని అంటే ఆ పిల్లలు ఆ మతానికి వారసులుగా పెరుగుతారు. అట్లా హిందూ అమ్మాయిలందరినీ తీసుకెళ్తే అప్పటికన్నా భారతదేశం గజ్వే హింద్ అవుతుందేమో అన్న ఆలోచనతోని చేస్తున్నదే లవ్ జిహాద్. కరెక్టే మేడం. లవ్ జిహాద్ అనేది దానికోసం. దీనికి ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉంటాయా మేడం? అంటే ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే గుడి బడి ఒడి అనే కాన్సెప్ట్ తోటి శక్తి వాహిని పెట్టి నడిపిస్తున్నామో, అంటే ఈ ముస్లిమ్స్ కూడా ఈ లవ్ జిహాద్ బేస్ మీద ఏమైనా ఇట్లానే కమిటీలు పెట్టి కానీ ఏమైనా సంఘాలు పెట్టి కానీ నడిపిస్తున్నారా? లేకపోతే నార్మల్గా ప్రతి ఇంట్లో ప్రతి ముస్లిం ఇంట్లో ఇది వాళ్ళు నేర్పిస్తారా? అంటే మీ ఇంటెన్షన్లో ఇది అని? ఇది ఒక ఆర్గనైజేషన్తో పాటుగా వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ఉన్నది. ఈవెన్ అదర్వైజ్ కూడా ప్రతి ఒక్క మసీదు, ఒక గల్లీలో ఉన్న ఒక మసీదు ఆ డిస్టిక్లో ఉన్న హెడ్ మసీదుకి కనెక్టెడ్గా ఉంటుంది. దాని నుంచి వాళ్ళు ఏంటంటే ఆ రాష్ట్ర రాజధాని, అంటే ఇప్పుడు మన తెలంగాణలో జిల్లాలలో ఉన్న మసీదులన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న మెయిన్ మసీద్కి కనెక్టెడ్ ఉంటాయి. ఈ మెయిన్ మసీద్ మళ్ళీ వచ్చేసి ఢిల్లీలో ఉన్న
అక్కడ సెంటర్ మసీద్కి కనెక్టెడ్ ఉంటాయి. సో ఈ ఎకో సిస్టంలో ఏమైపోతుందంటే ఒక మసీద్ హెడ్ నుంచి వెళ్ళి స్కాలర్ కానీ ముతావల్లి అంటారు వాళ్ళు, ఆ ఒక్కొక్కరు ఇంకొక దాంతో కనెక్టెడ్ ఉంటారు. ఎక్కడన్నా ఏదైనా రైట్స్ అయినా, ఎవరైనా ముస్లిమ్స్ మీద ఎవరైనా హిందూ అటాక్ చేసినా కూడా వీళ్ళకున్న వాట్సాప్ గ్రూప్తోని వాళ్ళకున్న కనెక్షన్స్తోని ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం వల్ల అందరు వచ్చేసి అలర్ట్గా ఉంటారు. ఇది మీరు కేరళలో జరిగిన దానికి కేరళ చీఫ్ మినిస్టర్ కూడా చెప్పిందనమాట. కొద్ది రోజుల్లో కేరళలో ఉన్న హిందువులందరూ కూడా ఇస్లాంకి కన్వర్ట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి సెక్స్ స్లేవ్స్గా వేరే ఐసిస్ వాటికి కూడా పంపించే అవకాశం ఉంది అని చెప్పిండ్రు. సుప్రీంకోర్టు కూడా అక్కడ ఒక లిస్ట్ సబ్మిట్ చేసిండ్రు ఒక అడ్వకేట్. హిందూ అమ్మాయిలలో బ్రాహ్మణులను కన్వర్ట్ చేస్తే ఇన్ని లక్షలు, రెడ్డి వెల్మ లాంటి అమ్మాయిలను కన్వర్ట్ చేస్తే ఇన్ని లక్షలు, సిక్కులోళ్ళ అమ్మాయిలను కన్వర్ట్ చేసి లక్షలు అని చెప్పేసి వాటికి రేటును ఫిక్స్ చేసింది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిండ్రు. ఇది కూడా అదేదో మేము ఓరల్గా అడ్వకేట్ ఓరల్గా చేసి చెప్పింది కాదు, ఉర్దూలో రాసి ఉన్న దాన్ని సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్లు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లో అకార్డింగ్గా ఏ మతం నుంచి అంటే ఎక్కడ స్ట్రాంగ్ ఉంటుంది, ఏ కమ్యూనిటీలో హిందుత్వం స్ట్రాంగ్ ఉంటుందో అలాంటి నుంచి అమ్మాయిల్ని మతం మార్చడం వల్ల వాళ్ళకు కాంప్లిమెంట్ అనమాట. అది ఇది జరిగింది కేరళలో అంటున్నారా మేడం? విత్ ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేసిన సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన. అంటే నేను అదే అంటున్నా, అలాంటి కమిటీ దేశవ్యాప్తం ఉందంటారా? అవును, ఇప్పుడు పిఎఫ్ఐ ఉంది ఒక ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులందరూ ఈ ఆలోచనలతో ఉంటారు. పిఎఫ్ఐని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, తర్వాత వాళ్ళు ఇంకొక కొత్త పేరుతో మళ్ళీ వస్తారు. మనుషులను అయితే బ్యాన్ చేయలేం కదా, మనుషుల్లో బ్రెయిన్లో ఉన్న థాట్ని కూడా మనం మార్చలేం. కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ మొత్తం ఆ ఐడియాలజీయే అది. కాబట్టి పేరుతో ఒక సంస్థను మార్చినా కూడా తర్వాత ఇంకొకటి వస్తుంది. ఒక ఎజెండా కాకపోతే ఇంకో ఎజెండా. మొన్న కర్ణాటకలో కూడా హిజాబ్ కింద అదే ఎజెండాలో వచ్చింది. అవును మేడం. అయితే ఇది ఒక్కటి కాదు మేడం, ఇప్పుడు మామూలుగా మనం ముస్లిం అబ్బాయిలు మన హిందూ అమ్మాయిలను తీసుకుని లవ్ చేయదు అంటున్నాము, కానీ హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలు కూడా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. కొంచెం పెద్ద పెద్ద ప్రముఖులు చేసుకున్నారు, మామూలుగా జనాలు చేస్తున్నారు. దీన్ని మనం లవ్ చేయదు దానికి పేరు పెడతాం. హిందూ అబ్బాయి ఎవరైనా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగరాజుని ఎట్లయితే నడి రోడ్డు మీద నరికేసిండ్రో ఆసిఫా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు, అట్లా నాగరాజు లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మన హిందూ అబ్బాయిలు చేసుకోవడానికి కూడా భయపడతారు. ఒకటి ఇందులో ఇంకొక విషయం ఏంటిదంటే, వాళ్ళు చాలామంది చాలా వరకు వాళ్ళు 4-5 పిల్లలు ఉండడం వల్ల గాలికి పెరిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు చంపడానికి రెడీ ఉంటారు, చావడానికి రెడీ ఉంటారు. మన పిల్లలు అట్లా కాకుండా 1-2 ఉండడం వల్ల వాళ్ళని చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా చాలా అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళని మనం అట్లా వదులుకోలేం. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే హిందూ అబ్బాయిలు చేసుకోవడానికి కానీ వాళ్ళతో తిరగడానికి కూడా భయపడుతుంటారు. మీరు బైక్లలో వెళ్తుంటే ముస్లిం అమ్మాయి వెనక కూర్చొని వెళ్తే ఆ అబ్బాయిని కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ. వాళ్ళకున్న మతం పట్ల ఉన్మాదం, చేయడానికి అంటే దౌర్జన్యం చేయడానికి వాళ్ళకున్నంత తెగింపు, వాళ్ళకున్నంత సోషల్ ఇర్రెస్పాన్సిబిలిటీ హిందువులకు ఉండదు. కాబట్టి చాలా వరకు హిందువులు ముస్లిం అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇప్పుడు రేర్గా జరిగినటిని గర్వాపసి అనే ఈ కాన్సెప్ట్ని మీరు ఎంకరేజ్ చేస్తారా మేడం? 1000%. మరి అప్పుడు వాళ్ళు ముస్లిం లవ్ చేయాలని ఎంకరేజ్ చేయడం తప్పేముంటుంది మేడం? అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముస్లింలు కాదు కదండి. వాళ్ళ పూర్వీకులు ఒకప్పుడు హిందువులు. భారతదేశంలో ఉన్న ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు. ఇప్పుడు బాబర్ ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చిండో, రామజన్మభూమిని అక్కడ కూల్చడానికి వచ్చినప్పుడు అక్కడ 100 గ్రామాల ప్రజలందరూ ఆ గుడిని కూల్చడానికి వచ్చినప్పుడు వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు 2 లక్షల మంది చచ్చిపోయినారు. 70,000 మంది బలవంతంగా మతం మార్చబడ్డారు. కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుంది, బలవంతంగా మార్చబడిన వాళ్ళు. మీరు తెలంగాణలో కూడా చూసుకుంటే రజాకర్లు అంటే, రజాకర్ అంటే ఏంటిది? వాలంటీర్. ఇస్లాంని వ్యాప్తింపజేయడానికి వచ్చిన వాలంటీర్ని రజాకర్ అంటారు. ఆ రజాకర్లు కూడా తెలంగాణలో చాలా ఊర్లలో చాలామందిని దౌర్జన్యంగా బలవంతంగా మతం మార్చిండు. అందుకే చూడండి చాలామందికి మొహమ్మద్ రెడ్డి అని పేరు ఉంటుంది, ఇస్మాయిల్ కుమార్ అని పేరు ఉంటుంది. ఇవన్నీ ఎందుకున్నాయి తెలంగాణలో అంటే వాళ్ళ దౌర్జన్యాల వల్ల. వాళ్ళ దౌర్జన్యాలను తట్టుకోలేక మతం మారడమో, లేదా ఆ ఏరియాలో ఒక హెడ్ ఉంటాడు అనమాట, రజాకర్, ఒక హెడ్ రజాకర్. ఆడి దగ్గరికి వెళ్ళేసి నాకు కొడుకు పుట్టిండు, నీ పేరు పెట్టుకుంటా, నాకు ఈసారి పన్ను కట్టలేను, దాంతో నేను మా ఊర్లో దావత్ ఇచ్చుకుంటా, ఊరోళ్ళందరికీ భోజనం పెడతా అంటే, నా పేరు పెట్టుకుంటున్నావు కదా, సరే పోయి ఈ సంవత్సరం పన్ను కట్టకు, దావత్ ఇచ్చుకో ఊర్లో అని చెప్తే, అప్పుడు ఆ వ్యక్తి వచ్చేసి ఎవరో ఎందుకో మా చుట్టాలలోనే మా మామయ్య ఉన్నారు, ఆయనకి
ముస్లిం పేరు ఉంటుంది. ఎందుకుంది అంటే ఇందుకే అనమాట. అప్పుడు ఆయన పుట్టినప్పుడు వెళ్ళేసి ఊరంతా భోజనం పెట్టడం కోసం వాళ్ళ నాన్న నీ పేరు పెట్టుకుంటాను రజాకర్కి చెప్తే రజాకర్ ఒప్పుకున్నందుకు ఆ ఊర్లో ఆ రోజు అందరికీ భోజనాలు పెట్టి అందరు ఒక రోజు పండగ చేసుకొని అందరు ఒక రోజు యాటను కోసుకొని తిన్నారనమాట. ఎగ్జాక్ట్లీ అట్లా చేయడమే. అట్లాంటి దౌర్జన్యాలు చేసి మతం మార్చబడ్డారే తప్ప ఎవరు కూడా మతం మారరు. అదే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఈ జనరేషన్ వాళ్ళు కూడా చాలామంది ఈ దర్గాల పేర్లని లేకపోతే ముస్లిం ఆ పేర్లని ఈ పేర్లని అలా పేర్లు యాడ్ చేసుకుంటారు. మా జనరేషన్లో కూడా చూసిన కొంతమంది మస్తాన్ బాబు అని లేకపోతే ఇంకా ఇఫ్తార్ ఖాన్ అని ఖాన్ పెట్టరు. ఆ ఇఫ్తార్ తీసుకొని అలా ఇంటి పేరు ముదిరాజ్ అని ఇంకోటో పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఫాలో అవుతారంటే వీళ్ళకి ఇంకా నాలెడ్జ్ రాకన్నా చెప్పేటోళ్ళు లేకన్నా ఏముండొచ్చు? రెండు చెప్పేటోళ్ళు లేక ఒకటి, మన పాస్ట్ గురించి మన హిస్టరీ గురించి మనకు నాలెడ్జ్ లేకపోవడం ఒకటి. మన పుస్తకాలలో ఎంతసేపు సెక్యులరిజమును న్యూట్రల్ వైట్ వాషింగ్ గురించి చెప్తున్నారే తప్ప అసలైన చరిత్రను చెప్పకపోవడం వల్ల. అసలైన చరిత్రను చెప్తే ఫస్ట్ థింగ్ ఏమైపోతుంది అంటే భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా గర్వాప్సి అయిపోతారు. వాళ్ళు సడన్గా వచ్చేస్తా అన్నా కూడా వాళ్ళని ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, అది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదా. దానికి ఒక వ్యవస్థ సిద్ధం చేయడానికి మనం ఇంకా రెడీ లేము కాబట్టి, అట్లాంటి వ్యవస్థను మనం ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి చేయట్లేదు. అంటే మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా మేడం ఈ గర్వాపసి అనేది సక్సెస్ఫుల్ అవుతుందని? ఖచ్చితంగా ముస్లిమ్స్ అందరూ మాది హిందూలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని? ఇది కలియుగం. వాళ్ళ ప్రారంధాన్ని బట్టి వాళ్ళు ఎట్లా మారాలి, ఎటు సైడ్ వెళ్ళాలి అనేది ఉంటుంది. అందరినీ మార్చడానికి స్వర్ణయుగం కాదు, సత్యయుగం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ జ్ఞానవంతులు అయిపోతారు. హిందువులు కాదు, జ్ఞానవంతులు అయిపోతారు. హిందుత్వం అనేది ఎక్కడ కూడా హిందూ అనేది లేదండి, సనాతన ధర్మం అంటారు దీన్ని. దీనిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి మేము ముస్లింలం, మేము క్రిస్టియన్లు అన్నప్పుడు మరి మనం ఏంది అని అనుకొని హిందువులు అనుకున్నాం అంతే తప్ప మన దగ్గర ఎప్పుడు కూడా ఒక మతం గురించి మాట్లాడే నారో మైండెడ్నెస్ లేదు. ఒకటి, మీరు ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి, ఒక సిద్ధాంతాన్ని అనుసరించినంత మాత్రాన మీరు స్వర్గానికో నరకానికో పోతారు అని చెప్పదు. కాబట్టి మనదంతా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం సంబంధించింది. ఆధ్యాత్మికత అనేది ఉన్న ఏకైక సంస్కృతి ప్రపంచంలో భారతదేశం మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే. ఇప్పుడు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మనం ఒకటి క్లియర్గా ఏం చెప్తామంటే మీకు నచ్చిందని మీరు పాటించవచ్చు, నచ్చిన సిద్ధాంతాన్ని, నచ్చిన దేవుని పూజించవచ్చు అని మనం ఎప్పుడు చెప్తుంటాం కదా మేడం. అట్లయితే అల్లా అయితే ఏంది, జీసస్ అయితే ఏంది అంటారు. అందుకనే ఇప్పుడు మామూలుగా నేను చాలా మందిని చూస్తుంటా, వాళ్ళు హిందువే ఉంటాడు. లెట్ మీ ఫినిష్. అర్థమైంది క్వశ్చన్ క్లారిటీ. హిందువే ఉంటాడు కానీ సండే వచ్చిన ఫ్రెండ్తో పాటు చర్చికి వెళ్తాడు. మళ్ళీ ఈయన ముస్లిం పండుగ రాగానే నమాజ్ దగ్గరికి పోయి వాళ్ళతో పాటు బిర్యానీ తినేస్తాడు. నేను మళ్ళీ పోయి దర్గాకు పోతాడు, మళ్ళీ వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కుతాడు. మరి ఇది ఎందుకు చేస్తున్నారంటే మన దాంట్లో మామూలే కదా, దేవుడు నమ్మమన్నారు కదా, ఎవరైతే దేవుడు ఎందుకు మన ధర్మమే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. 100% కరెక్టే కదండి. మనప్పుడు మనమే ఎంకరేజ్ చేస్తున్నాం కదా ఈ ధర్మాలని. అయితే ఇక్కడ క్లారిటీ, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజు అంట ఒక అబ్బాయి బాగా పాటలు పాడుతున్నాడు అని చెప్పేసి అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చిండట. ఏంటిది ఆ గిఫ్ట్ అంటే చేపని గిఫ్ట్ ఇచ్చిండట. అయితే ఆ అబ్బాయి ఏం చేసిండు, చేపని చేప బాగుంది అని చెప్పేసి తీసి జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చిండట. జేబులో పెట్టుకొని తీసుకొస్తే చేప చచ్చిపోతుంది కదా. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట, నాన్న నీకు చేపని తీసుకొచ్చినావు కదా, ఆ చేపని అట్లా జేబులో పెట్టుకొని వస్తే చచ్చిపోయింది. నెక్స్ట్ టైం రాజు నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక ప్యాకెట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో వేసి తీసుకొని రా అని చెప్పింది. అయితే నెక్స్ట్ టైం రాజు మళ్ళీ వీడు పాట పాడితే పాట బాగుందని చెప్పేసి ఈసారి పిట్టని గిఫ్ట్ ఇచ్చిండట, ఒక రేర్ బర్డ్ని గిఫ్ట్ ఇస్తే అమ్మ నీళ్ళల్లో వేసుకొని తీసుకురమ్మన్నది కదా అని వీడు ఏం చేసిండట, ఒక ప్యాకెట్లో నీళ్ళు పోసి అందులో ఆ పిట్టని వేసి తీసుకొచ్చిండట. అయితే ఇక్కడ ఏమైంది, చేపను నీళ్ళల్లో వేయాలి, పిట్టను పంజరంలో వేయాలి అనే వివేకం మనకు ఉండాలి. అట్లనే హిందువులు ఏం గ్రహించాలి అంటే, నువ్వు ముస్లిం దగ్గరికి వెళ్ళు, ముస్లిమ్స్ మన వాళ్ళే, క్రిస్టియన్స్ మన వాళ్ళే, ఓకే హిందుత్వం అదే చెప్తుంది. కానీ వాడు నిన్ను అట్లా ట్రీట్ చేస్తున్నాడా? అల్లా దేవుడే, జీసస్ కూడా దేవుడే, కానీ వాడు రాముడిని దేవుడు అంటున్నాడా? అనప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు? యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ అంటారు. అంటే నిన్ను ఎదుటివాడి ఎట్లా ట్రీట్ చేస్తే నువ్వు అన్న అట్లా ట్రీట్ చేయి. వాడిని చెంప మీద కొట్టిండు అనుకో, నువ్వే నా ఫ్రెండే నన్ను ఉట్టినే జోగ్గా కొట్టిండు అంటే నీకు సిగ్గులేదన్నట్టే. నిన్ను చెంప మీద కొడితే వాడిని చేయి నరకడం అనేది నేర్చుకోవాలను. అట్లనే ఇక్కడ కూడా వాళ్ళు మన దేవుడిని దేవుడు కాదు సాతాను అని విగ్రహారాధన చేసే వాళ్ళ విగ్రహాల ఆలయాలను కూల్చాలన్న ఉద్దేశంగా వాళ్ళు రామజన్మభూమిని కానీ, కాశీలో మథుర కృష్ణ జన్మభూమిని కానీ, సోమనాథులో శివాలయాన్ని కానీ కూల్చినప్పుడు మీరేం చేసుకోవాలి అని అంటే, కాశీలో కానీ మథురలో కానీ, కాశీలో శివాలయం మీద దాడి చేసిండు, మథురలో కృష్ణ జన్మస్థలం మీద దాడి చేసిండు, సోమనాథ్లో శివాలయం, ఇట్లా అన్నిటి మీద దాడులు చేసినప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. మనం వీళ్ళకు
అల్లాకి మనం మర్యాద ఇస్తున్నట్టు వీళ్ళు మన దేవుళ్ళకి ఇస్తలేరు. కాబట్టి మనం ఏం చేయాలి, వీళ్ళకి గుడి ఇవ్వద్దు అనే ఇంగిత జ్ఞానం హిందువులు పెంచుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు శక్తివాహిని అనే కాన్సెప్ట్లో మనకు ఫౌండేషన్లో గుడి అంటే ఇదే కదా మేడం కాన్సెప్ట్. గుడి అంటే వాళ్ళకి జనాలకు దానికి అర్థమయ్యే విధంగా అసలు ఎవరిని పూజించాలి, మనం ఎంత స్థాయిలో ఉండాలనే కాన్సెప్ట్ ఏనా మేడం? అవును. దీని గురించి మీరు వీడియోలు కూడా చేస్తున్నట్టు కదా మేడం యూట్యూబ్, దాని రీచ్ బాగా వస్తుందా మేడం? ఇప్పుడు ఇది క్లియర్గా ఇంకా ప్రజలకు పోవాలంటే ఏం చేయొచ్చు? బడి గుడి ఒడి శక్తివాహినిలో మెయిన్గా ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న ఒక గుడిని దత్తత తీసుకొని అక్కడ అందరు హిందువులు రెగ్యులర్గా కలవడం, వారంలో ఒక్కసారన్నా హనుమాన్ చాలీసా శనివారం కలిసి శనివారం సాయంత్రం అందరు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆ గుడిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఒకటి. రెండు, మీరు ఆ హనుమాన్ చాలీసా అనేది ఒక సిద్ధ మంత్రం, దాన్ని మీరు పఠించడం వల్ల ఏమైపోతుంది అంటే మీ ఆరా క్లెన్స్ అయిపోతుంది. మీ ఆరా క్లెన్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా మేనిఫెస్టేషన్కి కూడా మీకు పనికి వస్తుంది. మీరు మీ జీవితంలో ఏదైనా కావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు మీ సంకల్ప శక్తి పెరుగుతుంది, సంకల్ప సిద్ధి వస్తుంది. దాంతో ఏమైపోతుంది, మీ లోపల ధార్మిక ప్రవృత్తి పెరుగుతుంది. దాంతో మీరు ఏమైపోతారు, ఒక క్షాత్ర తేజం అనేది వస్తుంది వ్యక్తిలో. కాబట్టి గుడి గురించి బడి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి స్కూళ్ళల్లో చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. అదే స్కూళ్ళల్లో వాళ్ళకు చెప్పలేము. కానీ సండే స్కూల్ అంటూ క్రిస్టియన్స్కి ఒక సెపరేట్ స్కూల్స్ ఉన్నాయి, ముస్లిమ్స్కి మద్రసాలు ఉన్నాయి. వీకెండ్స్ హాలిడేస్లో వాళ్ళ పిల్లలు అటు వెళ్తున్నారు. మన హిందూ పిల్లలు వెళ్ళడానికి ఏ కాన్సెప్ట్ లేదు. కాబట్టి ప్రతి హిందువు కూడా ఒక గుడిని దత్త తీసుకొని ఆ గుడిలో ప్రతి వారం ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు చేసినప్పుడు అందరు పిల్లలు అక్కడికి వెళ్తారు. పిల్లల్లో ఆటోమేటిక్ కూడా ధర్మ ప్రవృత్తి అనేది పెరుగుతుంది. తద్వారా వాళ్ళు ఈ ధర్మానికి ఉపయోగపడేలా ఉంటారు. నెక్స్ట్ ఒడి అంటే ఆడపిల్లలు. ఏదైనా ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే అందులో ఉన్న ఆడవాళ్ళని నాశనం చేసేస్తే ఆ సంస్కృతి ఆటోమేటిక్గా పడిపోతుంది. కాబట్టి ఆడపిల్లలను కాపాడుకోవాలి అంటే వాళ్ళ లోపల ఏంది, ఏ మతం అయితే ఏంది అనే ఆలోచన కాకుండా నా మతానికి నేను వారసురాలిని, కాబట్టి నేను ఈ మతానికి నా పిల్లల్ని కానీ ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి నా బాధ్యత అని గుర్తించాలన్నట్టు. మీరు గడప లోపల మాత్రమే మీరు ఒక వ్యక్తి, గడప దాటిన తర్వాత సమాజం పట్ల మీకు బాధ్యత ఉంటుంది, దేశం పట్ల మీకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే వారసులు మనము అని గుర్తించడం కోసం బడి గుడి ఒడి కాన్సెప్ట్తో జిల్లాలకి వెళ్తుంది. ఇది ఎక్సలెంట్గా ఉంది మేడం, చాలా బాగుంది. ఇది నిజంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యి ప్రతి ఒక్కరు దీనికి ఆకర్షణ అయితే మాత్రం దీని రిజల్ట్స్ బెస్ట్ లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా బడి అనే కాన్సెప్ట్ ఉంది కదా మేడం, ఎట్లయితే మీరు చెప్పిరో క్రిస్టియన్స్కి సండే చర్చ్కి పోయి అక్కడ వాళ్ళు చెప్పేది మైండ్లో పెట్టుకొని బ్రెయిన్ వాష్ అనేదో లేకపోతే ఒక నాలెడ్జ్ ఫీడ్ చేయడమో జరుగుతుందో, ముస్లిమ్స్కి మసీద్ ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ పోవాలనే రూల్స్ పెట్టినట్టు బడి కాన్సెప్ట్లో గుడికి వెళ్ళి అక్కడ ఇలాంటి ధార్మిక ఉపన్యాసాలుగా వినడం కానీ దీనికి సంబంధించిన చాలా మంచి థాట్ మేడం. అది లేకనే నేను చాలాసార్లు మేము అనుకున్నాం మేడం, ఇది ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకు మనలకు కంపల్సరీ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు రాలేదు, అక్కడే పెద్ద దెబ్బ పడిందనే ఆలోచన నాది. వీళ్ళకు సండే కంపల్సరీ చర్చికి వెళ్ళాలి, ఫ్రైడే కంపల్సరీ మసీద్కి వెళ్ళాలి అన్నట్టు, మనం ఎందుకు గుడికి కంపల్సరీ రావాలి అనేది ఎందుకు పెట్టలేదు మేడం? ఇది నేను బడి గుడి ఒడి అనే కాన్సెప్ట్ నేను చెప్పింది కాదు, సంఘం నుంచి వెళ్ళి వచ్చిన కాన్సెప్ట్ ఇది. సంఘం దీని గురించి వెళ్ళి 100 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరం సంఘం స్థాపించి 100 సంవత్సరాలు కాబోతుంది. 100 సంవత్సరాల నుంచి వెళ్ళి సంఘం ఈ పని చేస్తూనే ఉంది. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి వాళ్ళకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ వాళ్ళకున్న ప్రజల్ని చైతన్యపరిచే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా సంఘం నుంచి వెళ్ళి ఏదో ఒక కాన్సెప్ట్ వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ కాన్సెప్ట్ని వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకుంది. ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి అని అంటే ఇప్పుడు సంఘం నుంచి వెళ్ళి పనిచేసే కార్యకర్తలు ఆకాశం నుంచి ఊడిపడరు కదా, మనం పంపించాలి, మనం పోయి టైం ఇవ్వాలి. అట్లా ఎవరు టైం ఇవ్వకపోతే సంఘానికి కూడా కార్యకర్తలు కావాలి కదా, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మనలానే వాళ్ళు వారంలో ఒక రోజు ఇచ్చినప్పుడు ప్రతి హిందువు కూడా వారంలో ఒక రోజు ఇస్తా అని వెళ్ళినప్పుడు అదే సంఘం. సంఘం అంటే ఏంటిది, అదేం పెద్ద ఎక్కడి నుంచో వచ్చిన సంస్థ కాదు, మన నుంచి వెళ్ళే మన కోసమే మన వాళ్ళ ద్వారానే స్థాపించబడిన సంస్థ. దానిలో నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఈ కాన్సెప్ట్ని నేను నా ఆర్గనైజేషన్లో కీ అజెండాలో పెట్టుకున్నాను. వ్యక్తిగత నాకు కూడా నచ్చింది కూడా, అసలు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అది ఉంటే ఇప్పుడు ఈ సగం సమస్యలు పోతాయి, ఎగ్జాక్ట్లీ 75% సమస్యలు అన్నీ పోతాయి ఆ బడి కాన్సెప్ట్ సక్సెస్. అవును మేడం, ఇది ఇంకోటి మేడం, ఇప్పుడు వక్ఫ్ బోర్డ్స్ అని వచ్చినాయి కదా, ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల చాలా వరకు భూమి ఈ మన ముస్లిం కమ్యూనిటీ దగ్గర ఉండిపోయింది. వాళ్ళు దున్నుకోవట్లేదు, ప్లస్ అట్లా అని చెప్పేసి అది అట్లా వక్ఫ్ బోర్డ్లో ఉండిపోయి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి.
వాళ్ళ ఉన్న జనాభా కన్నా కూడా తెలంగాణలో అయితే ముఖ్యంగా చాలా భూములు ఉంటాయి. దీన్ని రద్దు చేస్తామంటే ఇక్కడ నుంచి సపోర్ట్ రావట్లేదు ఎందుకని మేడం? సపోర్ట్ అనేది లేదండి. దాని గురించి సుప్రీంకోర్టులో కూడా కేసెస్ ఉన్నాయి, దాని హియరింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ కొన్ని తీసుకున్నారు అడ్వకేట్స్, దాని ప్రాసెస్ దానికి నడుస్తుంది. యాక్చువల్లీ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి మేడం? వక్ఫ్ బోర్డ్ దగ్గర భారతదేశంలో ఇండియన్ రైల్వేస్, తర్వాత మిలిటరీ, ఆ తర్వాత 10 లక్షల ఎకరాలు కేవలం వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి. ఇంకా ఏ సంస్థ దగ్గర కూడా లేవు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చెప్తా వినండి. 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఎవరైతే హిందువులు భారతదేశానికి తట్టా బుట్టా సర్దుకొని వచ్చిండ్రో వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ఏం ప్రాపర్టీ లేదు, అక్కడున్న ప్రాపర్టీని కూడా వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉండలేదు. కానీ ఎవరైతే ముస్లింలు ఇక్కడి నుంచి వెళ్ళి పాకిస్తాన్కి పోయినరో వాళ్ళకున్న ఇక్కడ ప్రతి ఒక్క ప్రాపర్టీ ఇంచు జమీన్ కూడా వక్ఫ్కి అందించి అక్కడ ఎవరైతే హిందువులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండ్రో వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళు పోయి ఆక్యుపై చేసినారు. అంటే ముస్లింలకి ఎకో సిస్టమ్ ఇక్కడున్న ముస్లింలు సపోర్ట్గా ఉన్నారు, వక్ఫ్ బోర్డు చేసింది, అక్కడ పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు కూడా ఆ సపోర్ట్లో ఉన్నారు. భారతీయ హిందువులకు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఒక ముళ్ళ పట్టుకొని వచ్చి ఆ ముళ్ళతో వాళ్ళు మళ్ళీ జీరో నుంచి వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు లక్షల మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిన ముస్లింలు బెనిఫిట్గా ఉన్నారు. ఇక్కడ విన్ టు విన్ సిచ్యువేషన్. ఇక్కడేమో వాళ్ళ ప్రాపర్టీ అంతా వక్ఫ్ బోర్డుకి ఇచ్చిండ్రు, దాని నుంచి వచ్చే రెవెన్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి అక్కడికి వెళ్తుంటాయి కూడా ఇప్పటి వరకు కూడా. కానీ అక్కడి నుంచి వచ్చిన హిందువులకు కనీసం ఇంచు జమీన్ కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఇక్కడికి వచ్చి జీరో నుంచి స్టార్ట్ చేసిండు. ఈ ఎకో సిస్టమ్ని దీన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మైనారిటీ అపీజ్మెంట్ కింద. అప్పుడు నెహ్రూ కూడా వాళ్ళకి అన్నెసెసరీగా ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళంట భయపడిపోతారు. డరా హువా ముస్లిం అనేసి నెహ్రూ నుంచి నడుస్తున్న కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ని గ్రహించలేకపోయింది ఇంతవరకు. ఇంకా ఇటలీ మాత వచ్చి కాంగ్రెస్లో ఇక్కడ ఏలిన టైంలో పప్పెట్టిగా మన్మోహన్ సింగ్ గారిని నడిపించుకుంటూ ఆ ఇటలీ మాత కూడా ఎన్నో ఎక్సెసివ్ పవర్స్ వక్ఫ్కి ఇచ్చింది. వక్ఫ్ ఇప్పుడు వచ్చేసి మీ ఇల్లుని తీసుకుంటే మీరు క్లెయిమ్ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాలంటే ట్రైబ్యునల్స్ అని ఉంటాయి. ఆ వక్ఫ్ ట్రైబ్యునల్లో ఏముంటుందంటే వాకిఫ్లు అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటోళ్ళు ఎవరు ఉంటారో ఆ టీంలో బోర్డు మెంబర్స్ అంటే ఒక ముస్లిం ఎంపీ, ఒక ముస్లిం ఎమ్మెల్యే, ఒక ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్, ఒక ముస్లిం డిఎంఓ, ఒక ముస్లిం ముతావలి అంటారు అంటే ఆ ఏరియా మసీద్ దాని హెడ్, ఒక ముస్లిం స్కాలర్. వాళ్ళ దగ్గరికి మీరు పోయేసి ఇది నాది అని ప్రూవ్ చేసుకోవడానికి మీకు కనీసం మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేయడానికి కూడా లేదు. ఎంత దౌర్జన్యం ఉంది. అట్లా చూసుకుంటే వీళ్ళు కొద్ది రోజులైనాక తిరుపతి బాలాజీ టెంపుల్ కూడా వక్ఫ్దే అంటారు, కాశీ విశ్వనాథ్ వక్ఫ్దే అంటారు, కామాఖ్య అమ్మవారిది వక్ఫే అంటారు, భారతదేశం మొత్తం కూడా వక్ఫే అంటారు. వక్ఫ్ అంటే ఏంటిది, దానికి ఇచ్చిన ప్రాపర్టీ అల్లా పేరుకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. సో వాళ్ళని మతాధారంగా వాళ్ళని కలపడం అనేది ఇది. మళ్ళీ షియా సున్నీలను కూడా విడిగా లేకుండా కలిపి ఉండేలాగా ఉంది. కాబట్టి ఏం చేయాలి మనము అంటే వాళ్ళ లోపలే కూడా ఏం యూనిటీ లేదు, వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉన్నారు. మనం ఏం చేయాలా, వాళ్ళకు కూడా అన్యాయం కాకుండా ఉండడం కోసం మన వాళ్ళకి ఎవరికి అన్యాయం కాకుండా ఎక్కడైనా సివిల్గా కొంచెం ఏదైనా కాంప్లికేటెడ్ ఉంటే ఆ ఇష్యూస్ అన్నిటిని మళ్ళీ సివిల్ ఇష్యూస్కి తీసుకునేలాగా వక్ఫ్కి అంత ఇండిపెండెన్స్ తగ్గించడమే ఇప్పుడు వక్ఫ్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి ఇష్యూస్లో ఎన్డీఏలో ఉన్న వేరే పార్టీ సపోర్ట్ చేస్తే ఎంతవరకు సపోర్ట్ చేస్తే అనేది మనం వేచి చూడాలి. బట్ దెన్ భారతీయ జనతా పార్టీ భారతదేశం కోసం, ఈ సనాతన ధర్మం కోసం, ఈ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడం కోసం, ఇక్కడున్న దేవాలయాల రక్షణ కోసం, ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కోసం. కాబట్టే భారతదేశం ఇప్పుడు డిజిటల్ ఇండియా ఉంది, వరల్డ్లో కూడా ఎకనామీలో ఫాస్ట్గా దూసుకెళ్తుంది. ఈ అన్ని కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 100% ఒక ప్యారలల్గా యాంటీ హిందూ వక్ఫ్ ఎజెండాని డెఫినెట్లీ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. అయితే మేడం ఇప్పుడు మన బంగ్లాదేశ్ వాళ్ళలో జరుగుతున్నాయి. దానికన్నా ముందు ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ అన్నారు, కాంగ్రెస్ అన్నారు కదా, కాంగ్రెస్ అన్నారు. రెండు ముద్దు పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఒకటేమో కాంగ్రెస్, ఎందుకంటే 1947 నుంచి వెళ్ళి కూడా మైనారిటీ అపీజ్మెంట్లో ఎంత ఎక్స్పర్ట్ అయిపోయిందంటే ఒక ముస్లిం వచ్చేసి హిందూనని కొట్టిండు అంటే కొట్టినా లేదా అని విచారించకుండానే హిందూని తీసుకెళ్లి బొక్కలేసే అంత ఎత్తుకు ఎదిగిపోయింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ. దాన్ని మైనారిటీ అపీజ్మెంట్. ఇక ఇటలీ మాత 10 సంవత్సరాలు మన దేశంలో ఆమె పెత్తనం చేసిన టైంలో A to Z స్కాములు చేసింది కాబట్టి స్కామ్గ్రెస్ అని కూడా అనొచ్చండి. సో రెండు కాంగ్రెస్, స్కామ్గ్రెస్ రెండు ముద్దు పేర్లు ఉన్నాయి వాళ్ళకు. బూట్ లిక్కర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ బానిసత్వం అలవాటు అయిపోయింది అన్నట్టు. ఒక కుటుంబానికి ఊడిగం చేయడం, ఆ బానిసత్వం అలవాటైన వాళ్ళందరూ కూడా ఆ పార్టీ కార్యకర్తలుగా, ఆ పార్టీలో నాయకులుగా పనిచేస్తుంటారు.
ఇప్పుడు మనం ఫౌండేషన్ ప్రకారంగా వస్తే మీరు సనాతన ధర్మాన్ని ముందుకు పూర్తి స్థాయిలో తీసుకెళ్తారు మేడం. అదే ఒక బీజేపీ లీడర్గా ఇప్పుడు మైనార్టీస్కి మీరు ఎలాంటి సేవ చేస్తారు? అంటే ఇప్పుడు సేమ్ లైక్ మళ్ళీ ముస్లిమ్స్కి కూడా మీరు నార్మల్ పబ్లిక్ లాగానే చూస్తారా, లేకపోతే మీరు మీకు ఒక హోదా వచ్చిన తర్వాత మీకు మంచి పదవి రావాలని కోరుకుంటాం, వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఓన్లీ హిందూస్కే సేవ చేస్తారా, ఈ మైనార్టీస్ కూడా సేవ చేస్తారా? వాళ్ళు ఎట్లా మనతో ప్రవర్తిస్తే మేము వాళ్ళతో అట్లా ప్రవర్తిస్తాం. ఇప్పుడు మీరు ఒక లీడర్ అవుతారు కదా మేడం, ఇప్పుడు ఇప్పుడు ఒక నియోజకవర్గం మీరు ఒక ఇన్ఛార్జ్ అయినప్పుడు అప్పుడు దాన్ని అక్కడ అందరినీ ఒక సమానంగా చూస్తారా, అప్పుడు కూడా ఓన్లీ హిందూస్కే మీరు చేస్తారు? మా కాన్సెప్ట్ ఉంది కదండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. ఆ కాన్సెప్ట్లో మేము ఎందుకు వెనక్కి వెళ్తాం? కాన్సెప్టే సనాతన ధర్మం. అంతే మరి ఆ కాన్సెప్ట్ ఉన్నది కాబట్టే అబ్దుల్ కలాం గారిని ఈ దేశానికి ప్రెసిడెంట్గా చూడగలిగింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అందరినీ కలుపుకునే మనస్తత్వంతో ఉంటుంది. కానీ అక్కడ ఎవరన్నా ఉన్మాదంతో ప్రయత్నం చేస్తే బుల్డోజర్ బాబా ఎజెండాని ఎవరమైనా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి మేడం. అంటే వాళ్ళు పైకి చెప్పడం అయితే మాత్రం ఏంటంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ గురించి, ఆర్మీకి ఇచ్చిన రిజర్వేషన్ 30% సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ అది తీసేశారు కూడా. తీసేసినా కూడా వీళ్ళు అల్లర్లు చేస్తున్నారు, హిందూ కుటుంబాల మీద అటాక్ చేస్తున్నారు. అది మనం రోజు మీడియాలో చూస్తున్నాం. ఎందుకని అంటారు మరి? ఇప్పుడు మనం ఇంత కన్నా చేర్చుకుంటున్నాం కదా మన ముస్లిమ్స్ అందరి సోదరులందరినీ, ఎందుకు మళ్ళీ భారతదేశంలో ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటారు? కారణాలు ఏముండొచ్చు? బంగ్లాదేశ్ అని దానికి పేరు ఉంది కానీ అది యాక్చువల్లీ ఈస్ట్ పాకిస్తాన్. ఒకప్పుడు అది వెస్ట్ పాకిస్తాన్ ఉండే, ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఉండే. అయితే వాళ్ళకి ఎప్పుడైనా కూడా చూడండి, శత్రుబోధ అనేది నేర్పించిన తర్వాత, ఇప్పుడు ఇస్లాం ప్రకారంగా శత్రుబోధలో నాన్ ముస్లిమ్స్ అందరి పట్ల కూడా వాళ్ళకి శత్రుత్వం అనేది నూరిపోస్తూ ఉంటారు. ఆ శత్రుబోధ నీకు నేర్పించిన తర్వాత ఒకవేళ మొత్తం వాళ్ళ అందరు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ముస్లింలు అయినారు అనుకోండి, అప్పుడు దానిలలో కూడా వాళ్ళకి డివిజన్ ఉంటుంది. ఎందుకంటే శత్రుబోధ అనేది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి. షియా ముస్లింలు సున్నీ ముస్లింల మసీదులకు వెళ్ళరు, షియా ముస్లింలు సున్నీ ముస్లింలు వహబియా మసీదులకు వెళ్ళరు, షియా ముస్లింలు మళ్ళీ సున్నీ ముస్లింలు వహబియా ముస్లింలు అహ్మదియా మసీదుకు వరలు. అంటే ముస్లింలలో షియా మసీదులు వేరే ఉంటాయి, సున్నీ మసీదులు వేరే ఉంటాయి, వహబియా మసీదులు వేరే ఉంటాయి, అహ్మదియా మసీదులు వేరే ఉంటాయి. ఇట్లా వాళ్ళకు కనీసం ఒక 50 నుంచి 60 సెక్లు ఉన్నాయి. ఒక మసీదుకి ఇంకొకరు వెళ్ళరు. మరి భారతదేశంలో హిందువులకు కుల అనగాన కులాలు అని మాట్లాడతారే, అన్ని కులాల వాళ్ళు వెళ్తారు కదా, అన్ని కులాల వాళ్ళు అన్ని గుళ్ళకి వెళ్తారు. ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు, ఒకప్పుడు పోనిచ్చేవాళ్ళు కదా. ఎవరిని పోనిచ్చేవాళ్ళు కాదు, ఈ అంటరానితనాలు కానీ ఊరవతలు అదొకటే కదా. అది కూడా ఎక్కడ? ఊర్లలో అప్పట్లో. అది కూడా ఎంతమంది, అది కూడా మీరు ఆ కాన్సెప్ట్ కూడా అందరికీ కరెక్ట్గా తెలియదు. మాదిగలు అని చెప్పేసి వాళ్ళని గుళ్ళకి రానియకపోయేదని చెప్తుంటారు. అది వాళ్ళు మహాదిగలు అంటే వాళ్ళు ఒకప్పుడు బలిష్టంగా ఉన్న వాళ్ళందరినీ అన్ని కులాలలో నుంచి వెళ్ళి ఎంపిక చేసి వాళ్ళని ఊరవతలు పెట్టి ఊరుకు కాపలాగా ఉంచిందనమాట. అయితే వాళ్ళు అక్కడ ఊరు బయట ఉండి ఊరుకు కాపలాగా ఉన్న మహాదిగలే పోను మాదిగలైనరు. అట్లా ఆ మాదిగల్ని ఊర్ల మీద దాడులు చేసినప్పుడు, ఇస్లాం దాడులు కానీ, రజాకర్ల దాడులు కానీ, బ్రిటిష్ క్రిస్టియన్ దాడులప్పుడు మీరు మతం మారండి, మీరు మారిపోతే మీరే మారిపోయిన తర్వాత మేమెంత అని ఊరంతా కూడా మారిపోతారు, మారమని అంటే వాళ్ళు మేము మారము అంటే, అయితే మీరు చెత్త పాయికాన అది ఎత్తిపోయాలి అని అంటే మేము అదన్నీ ఎత్తిపోస్తాం కానీ మేము మతం మారము అని అట్లున్న వాళ్ళే మాదిగలు. అట్లున్న వాళ్ళే మనం ఇప్పుడు అనే సోకాల్డ్ పాకి పని చేసేవాళ్ళు, అట్లున్న వాళ్ళే ఇప్పుడు మనం తక్కువగా చూస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. మనం యాక్చువల్గా వాళ్ళని చూసి తెలుసుకోవాలి. అయితే ఏమైపోయిందంటే దౌర్జన్యాలు బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వాళ్ళు ఊర్లలో ఉన్న వాళ్ళందరూ ఎదిగినరు, మిమ్మల్ని ఊరు బయట ఉంచేసి మిమ్మల్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పడం వల్ల వీళ్ళు మతం మార్చి వాళ్ళను ఇట్లా చేసిండు. అదే కూడా మీరు క్లియర్గా ఎట్లుంటుందంటే, ఊర్లో పండిన పంట మొత్తం తీసుకెళ్ళిపోయి ఒక బస్తాన్ని తీసుకొచ్చి ఇచ్చి నీకు ఇది యేసుప్రభు ఇచ్చిండు అని చెప్పేసి బ్రిటిష్ క్రిస్టియన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బియ్యం బస్తాన్ని తీసుకొని మతం మారిండు. వాళ్ళనే చాలా వరకు మనము రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఇప్పుడు మన సౌత్లో ఉన్న మొత్తం క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకప్పుడు రైస్ బ్యాగ్ కన్వర్ట్స్, ఒక బియ్యం బస్తా ఇచ్చి జగన్నాథ్ పేరుని జాన్సన్గా మార్చేసి అట్లా మతం మారిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాబట్టి మతం మారిన వాళ్ళందరూ ఆ మతంలో ఉన్న గొప్పతనం ఏదో చూసి మారలేదు. పరిస్థితులు బాగాలేక పిల్లలకు ఏం తిండి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ బియ్యం బస్తా ఇస్తే ఎవరో ఒకరు ఇచ్చింది కదా, సరే వీళ్ళు చెప్పిన దేవుడికి మారిపోదామని అనుకొని మారిన వాళ్ళే. ఎందుకంటే మన దగ్గర ఏ దేవుడైతే అని నమ్ముకునే వాళ్ళమే మనం. కరెక్ట్, అన్నం పెట్టిన వాడే దేవుడు అనుకొని అట్లా మారిండ్రు. కానీ వాళ్ళ దౌర్జన్యపు యాంగిల్ కానీ వాళ్ళ కాన్స్పిరసీ యాంగిల్ కానీ మనకు తెలియలేదన్నమాట. అంతే.
ఇది మనం బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నాం మేడం. బంగ్లాదేశ్ అదే చెప్తున్నా, ఎప్పుడైనా కూడా అది ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్. ఓకే ఓకే, శత్రుత్వం హిందూ ఎక్కడ శత్రువు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్కడ టాపిక్ స్టార్ట్ చేశారు మీరు. ఓకే, నాకు ఇప్పుడు పాకిస్తాన్ ఎట్లా అంటే అక్కడ పాకిస్తాన్కి ఎట్లాంటి ఫీచర్స్ ఉంటాయో బంగ్లాదేశ్లో కూడా సేమ్ అవే ఫీచర్స్ ఉంటాయి. వాళ్ళే తన్నుకొని వస్తారు. వాళ్ళు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండరు, పక్కన వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు. కాబట్టే మనం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్న హిందువుల కోసమే సిఏఏ, ఎన్ఆర్సీ అనేది తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అక్కడ ఎంత దౌర్జన్యాలు అయ్యి వాళ్ళంట స్టూడెంట్స్ అయ్యేది ఉంటే ఒక మహిళా ప్రధాని ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇన్నర్ గార్మెంట్స్ని అట్లా బయట డిస్ప్లే చేసి అంత చీప్గా చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా స్టూడెంట్సా? వాళ్ళు పర్వర్ట్స్, దే ఆర్ నాట్ స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళ నుంచి మనం చూసి వీళ్ళు స్టూడెంట్స్ ఇట్లా చేస్తున్న స్టూడెంట్ అజిటేషన్ ఇది అని అనుకోవద్దు. అదంతా జిహాదీ అజిటేషన్, మత ఉన్మాదము, అది 100%. వాళ్ళకు కనీసం వాళ్ళ బంగ్లాదేశ్ ఫౌండర్ అయిన షేక్ గారిని కూడా గౌరవపరచుకోలేకుండా ఆయన స్టాచ్యూని కూడా కూల్చేసిండు అంత దారుణంగా. అది వాళ్ళ మెంటాలిటీ. అది శత్రుబోధ అనేది హిందువుల మీద చూపిస్తారు. హిందువులందరూ క్లియర్ అయిపోయి మొత్తం వాళ్ళే ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు చూపించుకుంటారు. సున్నీ మీద షియా చూపించుకుంటారు, షియాల మీద అహ్మదీయాల మీద వహీబియాలు, ఇవి కామన్ అనమాట. పాకిస్తాన్లో కూడా 1947లో పార్టీషన్ అయినప్పుడు అహ్మదీయాలు, వహీబియాలు ఇక్కడ నుంచి మేము ఉండం భారతదేశంలో హిందువులతో, పాకిస్తాన్ అంటే ఇస్లామిక్ దేశం, మేము అక్కడికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు అందరూ వాళ్ళున్న ఏరియాలల్లో కరెంట్ ఉండదు, మంచినీళ్ళ సప్లై ఉండదు. అంటే అక్కడ ఉన్న షియా, సున్నీ ముస్లింలకు కూడా వహీబియాలు అంటే పడదనమాట. ఇక హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల గురించి అడిగింది ఎవరు? అందుకే ఈ 3 దేశాల్లో ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కుల కోసమే మనం సిఏఏ, ఎన్ఆర్సీ పెట్టింది. వాళ్ళందరినీ మనం భారతదేశంలోకి తెచ్చుకోవడం మన ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే అట్లా కానీ జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రిస్టియన్లు భారతదేశానికి వస్తే వాళ్ళు ఇక్కడ మోదీకి ఓట్ బ్యాంక్ అవుతారు అని వాళ్ళ బాధ అనమాట. ఇంకోటి, మీరు ఎప్పుడు మీ వీడియోలో చూసినా నేను అబ్దుల్లా అనే పదం వాడతారు. ఈ అబ్దుల్లా ఎవరు మేడం? జిహాదీని ముందుకు తీసుకెళ్ళి భారతదేశాన్ని గజ్బెహింద్ చేయాలన్న ఆలోచన ఎజెండాతో నుండి హిందూ ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి మతం మార్చి వాళ్ళ సంతతిని పెంచుకోవాలని చూసే వాళ్ళంతా ఎవరైనా అబ్దుల్లానే మీ భాషలో. సేమ్ ఇప్పుడు ఇంతవరకు మనము ముస్లిం గురించి మాట్లాడుతున్నాం, ఈ క్రిస్టియన్స్ కన్వర్షన్ చేస్తున్నారు కదా, వీళ్ళని లవ్ జిహాద్ అన్నప్పుడు ఈ క్రిస్టియన్ కన్వర్షన్ చేసే వాళ్ళని మనం ఏమంటాం? వీళ్ళు క్రిస్టియన్స్ది వీళ్ళది రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, వీళ్ళని మనం గర్వాప్సి చేయడం పెద్ద విషయం కాదు, ఈజీగా చేయొచ్చు. క్రిస్టియన్స్తో ఎట్లుంటుందంటే క్రిస్టియన్ అమ్మాయిలు చాలా వరకు హిందూ అబ్బాయిలను ట్రాప్ చేస్తుంటారు. చేసి వాడిని మతం మార్చి క్రిస్టియన్ మార్చి పెళ్లి చేసుకున్న తర్వాత వాడు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టట్లేదు. అంటే ఇక్కడ ముస్లిం అమ్మాయిలు చేస్తున్నారు, హిందూ అబ్బాయిలు. క్రిస్టియన్ ఆడపిల్లలు హిందూ మగపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు. ఓకే. చేసి ఈ అబ్బాయి క్రిస్టియన్గా మారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నా క్లాస్మేట్ ఒక అతను సతీష్ అతని పేరు, వాళ్ళు రెడ్డి, ఆదిరెడ్డి వాళ్ళ ఇంటి పేరు, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, క్రిస్టియన్ మతం మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే తలకొరివి పెట్టాడట. ఎందుకంటే క్రిస్టియన్గా మారినాక తలకొరివి పెట్టాడు. ఇప్పుడు ఆయనను కూడా చచ్చిపోయిన అతన్ని మతం మార్చేసి క్రిస్టియన్గా మతం మార్చేసి ఆయన కూడా బొందులో పెట్టదు. వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళని కూడా మతం మార్చుతారు. వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయిన మహాత్మా గాంధీని రీసెంట్గా మతం మార్చిండ్రు. అది వీళ్ళ ఇంటలెక్చువల్. అది మళ్ళీ ఎవరు? పోపు మార్చిండు, రోమ్లో పోపు. అక్కడ ఎప్పుడో మహాత్మా గాంధీ చచ్చిపోతే ఆయన శరీరాన్ని మనం గాలబెడితే ఆయనను వీళ్ళు రీసెంట్గా మతం మార్చారు. అది వీళ్ళ కన్ఫ్యూజ్డ్ సోల్స్ ఎవరు అంటే క్రిస్టియన్స్. కాస్తో కూస్తో జిహాద్ విషయంలో క్లారిటీ ఉన్నది ముస్లింలకు మాత్రం. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఇంతవరకు మీ ఈ మన శక్తి వాహిని కానీ బీజేపీగా ఒక లీడర్గా కానీ ఈ గర్వాపిసి ప్రోగ్రామ్స్ ఏమన్నా సరే మీ సక్సెస్ ఏమి చెప్పగలుగుతారు మేడం? మ్యారేజ్ అయిన తర్వాత 1 year 2 yearsలో సక్సెసా మీ మ్యారేజ్ అని అడిగితే ఏం చెప్తామండి? ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ టైం ప్రాసెస్. ఇది కూడా ధర్మానికి సంబంధించింది. లవ్ జిహాద్ పనులే కానీ, గుడి రక్షణనే కానీ, దేవాలయ ధర్మ రక్షణ కానీ, దేశాన్ని గురించి వెళ్ళి దేశభక్తిని నేర్పించే ఈ సిద్ధాంతాలు ఏదైనా కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ టైం ప్రాసెస్. దీనిలో సక్సెస్ అనేది ఏమి ఉండదు.
ఈ పన్ను చేస్తున్న కొద్దీ ఆత్మానందంగా ఉంటుంది, ఆత్మానందంతోనే ఆత్మతృప్తి అనేది వస్తుంది, ఆ తృప్తితోని ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఒకరోజు ఏదైనా ధర్మం గురించి పని చేయకున్నా మన దగ్గరికి ఎవరైనా అవసరం కోసం వచ్చినప్పుడు ధర్మం గురించి, దేశం గురించి, మన దేవాలయాల గురించి కానీ, లవ్ జిహాద్ గురించి కానీ వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయలేని రోజున బాధ అనిపించి ఆ రోజు బాధగా ఉంటుంది తప్ప ప్రతిరోజు పని చేసుకుంటూ వెళ్తున్న కొద్దీ ఆనందంగానే ఉంటుంది. 100% చెప్పగలుగుతాను మీతో మాట్లాడిన తర్వాత. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి కొంచెం అట్లీస్ట్ మనం దీన్ని ముందు తీసుకెళ్ళడానికైనా 10 మందికి చెప్పడానికి 10 మందికి చెప్పడానికైనా సరే, హిందూ సమాజాన్ని కూడా కాపాడడానికైనా సరే మీలాంటి వాళ్ళు కావాలి, రావాలి. మీకు ఎప్పుడు మా ఛానల్ నుంచి అండగా ఉంటుంది. పర్సనల్గా థ్యాంక్స్ అండి, మీ టైం ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషం మేడం. ధన్యవాద్. వ్యూవర్స్ అందరు కూడా మీ దేశం గురించి, దైవం గురించి వెళ్ళి, మీ దేవాలయాల రక్షణ గురించి వెళ్ళి మీరు ముందుకు నిలబడండి. వారంలో కనీసం ఒక్కరోజు సమయం ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, లేదా అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంలో కానీ మీరు వెళ్ళి కొంచెం సమయాన్ని మీరు వెచ్చిస్తే మీకు మన ధర్మం మీద జరుగుతున్న దాడుల గురించి జ్ఞానం వస్తే ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కంట్రీ, ఫర్ యువర్ సివిలైజేషన్, ఫర్ యువర్ కల్చర్. జై హింద్, జై భారత్. నమస్తే. మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ కలుద్దాం.